మాట్లాడలేదు. తెలంగాణ రైతాంగం తరఫున మా బాధను వ్యక్తీకరించారు. మా ముఖ్యమంత్రి గారి మాటల్లో మా తెలంగాణ రైతాంగం యొక్క ఆక్రోశం కనబడింది తప్ప ఆశ గురించి మాట్లాడుతుంది. అసలు విషయాన్ని దాటేయడానికి దొంగదారులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ మాట మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికైనా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడిగింది ఒకటే, తెలంగాణ రైతాంగం తరఫున మీరు ఏ బియ్యం కొంటారు, ఎంత క్వాంటిటీ కొంటారు చెప్పితే అదే మేము మా రైతాంగంతో పండిస్తామని చెప్పారు. బాయిల్ రైస్ టెక్నాలజీ తెచ్చింది మీరు, ఎఫ్సిఐ. ఈ దేశానికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులలో దేశంలో ఆహారమే దొరికే పరిస్థితి లేనప్పుడు కొత్త టెక్నాలజీని కనుక మీరు మార్చి ఇస్తే ఈ దేశానికి తప్పకుండా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ కావచ్చు, ఇంకో రాష్ట్రం కావచ్చు. అది మీ బాధ్యత. కేంద్రం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. నువ్వు దాంట్లోంచి తప్పించుకుంటూ ఇతరుల మీద నిబంధన పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మేము ఇప్పటికైనా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకటే, తెలంగాణ రైతాంగం తరఫున దయచేసి మీరు ఒకటే మాట చెప్పండి. తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు ఒక సంవత్సరం ప్రణాళిక ఇవ్వమని అడిగారు ముఖ్యమంత్రి గారు. ఇందులో వాళ్ళకి ఏం పూర్తి కనపడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఒక సంవత్సరంలో వానకాలం నుంచి ఏం పంట తీసుకుంటారు, యాసంగి ఏ పంట తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, కనీసం మీరు ఏ బియ్యం ఎంత కావాలో అడగమని చెప్పి అడిగారు. దాంట్లో తప్పే ఉంది. ఒక ప్రభుత్వానికి ప్రణాళిక ఉండాలి కదా. ఒక ప్రభుత్వానికి ఒక పంచవర్ష ప్రణాళిక ఉంటుంది, వార్షిక ప్రణాళిక ఉంటుంది. కేంద్రంగా 140 కోట్ల మంది ప్రజల జీవితాలతో పనిచేసే ప్రభుత్వంగా మీకు బాధ్యత ఉంది. వరుసగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరువు పరిస్థితులు వచ్చినా ఈ దేశాన్ని నిలబెట్టగలిగిన ఆకలి లేకుండా నిలబెట్టగలిగిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే కదా మిమ్మల్ని అడుగుతాం. మీరు చేయవలసిన బాధ్యత నుంచి తప్పించుకొని చిల్లర మాటలు మాట్లాడించి కొంతమందితోని కేంద్ర ప్రభుత్వం బీజేపీ దొంగాట ఆడుతుంది. స్పష్టంగా ఇప్పుడు బాధ్యత కలిగిన కేంద్ర మంత్రులు లేదా ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. ఈ వీలు కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.